చందానగర్ గంగారం పెద్ద చెరువు కబ్జాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం చందానగర్ పరిధిలోని గంగారం పెద్ద చెరువు ప్రాంతంలో పర్యటించారు. చెరువు కబ్జాలకు గురవుతుంటే ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిబ్బంది తీరుపై హైడ్రా కమిషనర్ రంగనాథన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగారం పెద్ద చెరువు ఆక్రమణలకు గురవుతుందని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ ఆరోపణల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చామన్నారు రంగనాథ్. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చెరువులో మట్టి పోసి పోడుస్తున్న పలువురిపై చందానగర్ పోలీస్ స్టేషన్లో హైడ్రా సిబ్బంది ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసులు కూడా నమోదైనట్లు రంగనాథ్ తెలిపారు. కబ్జాలకు పాల్పడితే వారిపై చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ చందానగర్లో ఉన్నటువంటి గంగారం చెరువుని హైడ్రా అధికారుల బృందము అండ్ అట్లానే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు ఇంకా ఇతర దీనికి సంబంధించిన ఇతర సభ్యులు అందరూ కూడా ఇక్కడ ఈ ప్లాట్ ఓనర్స్ వాళ్ళందరితో కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎమ్మెల్యే గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు గాంధీ గారు వారు ఇక్కడ ఈ చెరువు డంపింగ్ జరుగుతుంది, ఇక్కడ కట్టడి చేయలేకపోతున్నారనే దాని మీద ప్రెస్లో వచ్చిన దాని మీద నేను చూసి దీన్ని పొద్దున ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరిగింది. సో మాట్లాడి ఇక్కడికి ఈరోజు అసలు ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో అనే దాన్ని తెలుసుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ గతంలో డంపింగ్ చేస్తే కేసెస్ కూడా పెట్టడం జరిగింది డిసెంబర్ 2023లో. అట్లానే ఈ మధ్య కూడా డంపింగ్ చేస్తున్నప్పుడు హైడ్రా ఎవరైతే కనుక సెక్యూరిటీ ఉన్నారో ఇక్కడ వాళ్ళు కూడా పట్టుకొని ఇక్కడ వాళ్ళు కూడా కంప్లైంట్స్ ఇచ్చారు. కంప్లైంట్స్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్స్ కూడా లాడ్జ్ చేయడం జరిగింది. సో ఈ మంత్లో ఒక 3 రోజుల క్రితం కూడా కంప్లైంట్ ఇవ్వటం, ఆ కంప్లైంట్స్ మీద ఇమీడియట్గా కేసు కూడా చందానగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఇవ్వటం కూడా జరిగింది. లాస్ట్ మంత్ కూడా ఇవ్వటం జరిగింది. సో ఇట్లా ఈ కంప్లైంట్స్ ఇవ్వటం అన్నీ కూడా జరుగుతూనే ఉంది. బట్ ఇక్కడ డంపింగ్ అనేది ఆగట్లేదు. సో ఈ నేపథ్యంలోనే యాక్చువల్గా ప్రభుత్వము అట్లనే ముఖ్యమంత్రి గారు కూడా హైడ్రాకు ఒక పోలీస్ స్టేషన్ ఉంటే చాలా ఇంపార్టెంట్ అనే దాన్ని చూస్తూ, ఎందుకంటే ఫస్ట్ ఒక చెరువుని కబ్జా చేయాలంటే కనుక మొదటి స్టెప్ ఏంటంటే దాంట్లో డంపింగ్ చేయటం, అంటే కన్స్ట్రక్షన్ డెబ్రీ అంతా తీసుకొచ్చి దీంట్లో డంప్ చేసి దాన్ని చదును చేసి ఆ తర్వాత అది ముందు చదును చేసిన తర్వాత నెక్స్ట్ దాంట్లో స్ట్రక్చర్స్ వస్తాయి అన్నమాట, అంటే పర్మిషన్ తీసుకోవటం ఇవన్నీ అనేది జరుగుతుంది. సో ఇది ఈ నేపథ్యంలో మేము ఫస్ట్ ఈ డంపింగ్ అనే దాన్ని ఆపడానికి కోసం హైడ్రా పోలీస్ స్టేషన్ రేపు చాలా ప్రధానంగా పనిచేస్తుంది. దీని వెనకాల అంటే ఊరినే బండ్లు పట్టుకోవటం కాదు, డ్రైవర్లను పెట్టడం కాదు, దాని వెనకాల ఎవరున్నారు, వ్యాపారస్తులు ఎవరు డంప్ చేస్తున్నారు, ఆ ప్లాట్ ఓనర్స్ ఎవరన్నా దాంట్లో ఇన్వాల్వ్ అయినారా, దాంట్లో ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ డంప్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చెక్ చేసి